నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై సీఎం దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. సెలూన్లకు ఉచిత విద్యుత్ పరిమితి పెంపు. నెలకు 150 నుంచి 200 యూనిట్లకు పెంచిన ప్రభుత్వం. కుండపోత వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం. లోతట్టు ప్రాంతాలు జలమయం, ఇళ్లలోకి నీరు. భారత్పై ట్యాక్సును తప్పుపట్టిన చైనా మీడియా. అమెరికా కోరుకున్నది చేయనందుకేనని విమర్శలు. నేటి నుంచే ఆంధ్ర ప్రీమియర్ లీగ్. కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్ మధ్య తొలి మ్యాచ్. విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని ఓ వెల్డింగ్ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 3 మృతి చెందారు. మరో 3 కొన ఊపిరితో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. హార్బర్ సమీపంలోని బుక్కా వీధిలో గణేష్ అనే వ్యక్తి వెల్డింగ్ దుకాణంలో గురువారం సాయంత్రం 4 సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక్కడ చేపల బోట్లకు మరమ్మతులు చేస్తుంటారు. వెల్డింగ్ చేస్తుండగా ఓ సిలిండర్ పేలి దుకాణంలోని సామాగ్రి చెల్లాచెదురైంది. క్షణాల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల గణేష్, శ్రీనుల శరీర భాగాలు మాంసపు ముద్దల్లా చుట్టుపక్కల ఎగిరిపడ్డాయి. అక్కడే పనిచేసే చింతకాయల ముత్యాలు, ఎర్ర ఎల్లాజీ, టి సన్యాసిరావు, పక్కనున్న ఇనుప వ్యర్థాల దుకాణ యజమాని ఇప్పలి రంగారావుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ 27 ఏళ్ల ముత్యాలు మృతి చెందాడు. ఎల్లాజీ, రంగారావు, సన్యాసిరావుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలంలో ఎల్పీజీ గ్యాస్తో పాటు ఆక్సిజన్ సిలిండర్లు పడి ఉన్నాయి. వీటిలో ఏది పేలిందన్నది నిర్ధారణ కాలేదు. పేలుడు శబ్దం కిలోమీటర్ మేర వినిపించిందని స్థానికులు తెలిపారు. పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. వాళ్ళు ఇక్కడ హార్బర్లో బోట్లకు సంబంధించినటువంటి అన్ని ఎల్డింగ్లు ఇక్కడ చేస్తూ ఉంటారు. సుమారు 1 ఇయర్ అయినట్టుంది గణేష్ కూడా స్టాప్ పెట్టి. సో అనుకోకుండా సిచ్యువేషన్ జరిగింది కాబట్టి అన్ని విధాలా కూడా వాళ్ళకి కేజీహెచ్లో ఉన్న వాళ్ళకు మంచి వైద్యం అందే విధంగా చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం అండగా నిలబడి ఆదుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్లో వర్షం దంచికొట్టింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా నగరాన్ని వర్షం ముంచెత్తింది. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అత్యధికంగా 15.15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్డుపై భుజాల్లోతున నీరు ప్రవహించింది. వర్షం దాటికి చాలా ప్రాంతాలు వరద గుప్పెట్లో చిక్కుకున్నాయి. నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు అన్నీ తడిసి ముద్దోటంతో జనం వెలవెల్లాడారు. కృష్ణానగర్లో పలు ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షం ఆగమాగం చేసింది. కుండపోత వర్షానికి ప్రధాన ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపించాయి. పలు చోట్ల రోడ్లపై మోకాలలోతు వర్షపు నీటితో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. వరదలో వాహనాలు ఎక్కడివక్కడ చిక్కుకుపోయాయి. ద్విచక్ర వాహనాలు నీటిలో కురుకుపోయి మురాయించాయి. చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోవడంతో జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. గురువారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు ప్రవేశించి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వర్షాలు, వరదలకు పలు చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లాయి. వర్షాలకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వరుణ ప్రకోపానికి హైదరాబాద్ పరిసరాలు చిగురుటాకులా వణికిపోయాయి. భారీ వర్షంతో నగరం అస్తవ్యస్తమైంది. పటాన్ చెరు, లింగంపల్లి, కూకట్పల్లి వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి. అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మధురానగర్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, నిజాంపేట్, వివేకానంద నగర్, ప్రగతి నగర్, పంజాగుట్ట, బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్లో పలు చోట్ల వర్షం దాటికి ట్రాఫిక్ స్తంభించింది. రాయదుర్గం, బయోడైవర్సిటీ చౌరస్తాలో మరోసారి ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారులు పద్మవ్యూహంలో చిక్కుకుపోయారు. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మెహదీపట్నం, కొండాపూర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. భారీ వర్షానికి చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, బషీర్బాగ్, కోటి,
మలక్పేట వరకు ట్రాఫిక్ నిలిచింది. ఖైరతాబాద్ రాజ్భవన్ రహదారి వరద నీటిలో మునిగింది. బషీర్బాగ్, కృష్ణానగర్, అమీర్పేట, మధురానగర్, మైత్రివనం, ప్యాట్నీ కూడలలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బండ్లగూడలో రహదారిపై వరద ప్రవాహంతో నెమ్మదిగా రాకపోకలు సాగాయి. నానక్రామ్గూడ, కాజాగూడ సర్కిల్లో 4 గంటలకు పైగా వాహనదారులు నరకయాతన అనుభవించారు. ఆరంగడ్, మలక్పేట రైల్వే వంతెనల కింద మోకాల లోతు నీళ్లు నిలిచాయి. షేక్పేట ఫ్లైఓవర్ ర్యాంపు వద్ద వరద నీరు నిలిచింది. ఉద్యోగులు విధులు ముగించుకుని ఇంటికెళ్లే సమయంలో వర్షం పడటంతో ఐటీ కారిడార్లో అర్ధరాత్రి వరకు వాహన రద్దీ కొనసాగింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్ లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, కుండపోత వానకి నగర వ్యాప్తంగా సుమారు 40 చెట్లు కూలాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మణికొండలోని ఓ అపార్ట్మెంట్ గోడ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడింది. బంజారాహిల్స్, దేవరకొండ బస్తీ వారాంతపు సంతలో కూరగాయల బండ్లు కొట్టుకుపోయాయి. కృష్ణానగర్ బి బ్లాక్ లో షాపుల్లోకి వరద నీరు చేరింది. జీడిమెట్ల, సుచిత్ర, నాగారంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీనగర్ కాలనీలో వరద ఉధృతికి ద్విచక్ర వాహనదారుడు వాహనంతో కలిపి కొట్టుకుపోయాడు. వరుణాగ్రహానికి సికింద్రాబాద్ అల్లకల్లోలమైంది. ముఖ్యంగా రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లిలో జోరు వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ఎడతెరిపిలేని వర్షానికి పలుచోట్ల వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ మోండా మార్కెట్, బండిమెట్లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ట్యాంక్ బండ్ నుంచి ఆర్పీ రోడ్, ఎస్పీ రోడ్ మార్గంలో ట్రాఫిక్ రద్దీ నెలకొనడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. భారీ వర్షాలతో ఎల్బీనగర్, ఉప్పల్ మార్గంలో రహదారిపై వరద పోటెత్తింది. అల్వాల్ భూదేవి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరింది. ఏకధాటి వర్షానికి భూదేవి నగర్ లోతుకుంట నుంచి వచ్చిన వరద నీరు రాజీవ్ రహదారిపై నిలిచింది. నడుములోతు నీరు ప్రధాన రహదారిపై నిలిచి ఉండడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. జీహెచ్ఎంసీ కంటోన్మెంట్ సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో రుతుపవనాల కదలికకు అనుకూల వాతావరణం నెలకొంది. ఇవి చురుగ్గా మారేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వీటి ప్రభావంతో శనివారం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరందుకుంటాయని చెబుతున్నారు. రాబోయే 2 వారాల్లో ఎక్కువ రోజులు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. కాగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో, తర్వాత మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శుక్రవారం పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఈ నెల 13 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ దిశగా కదులుతుందని అంచనా. తర్వాత వెనువంటనే అల్పపీడనాలు ఏర్పడతాయని, తుపాన్లుగా బలపడే పరిస్థితులు ఉన్నాయని కొన్ని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూల్చివేత పనులు ప్రారంభం కావడంతో శనివారం నుంచి ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం చేశారు. అమరావతి రోడ్డు నుంచి మార్కెట్ సెంటర్ వైపు వెళ్లే భారీ వాహనాలు చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ మార్గంలో ప్రయాణించేలా చర్యలు తీసుకున్నామన్నారు. లాడ్జ్ సెంటర్ నుంచి మార్కెట్ సెంటర్ వైపు వెళ్లే కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను అరండల్పేట, డొంక రోడ్, 3 వంతెనలు మీదుగా లేదా బ్రాడీపేట, కంకరగుంట ఫ్లైఓవర్ మార్గం గుండా సాగించాలని సూచించారు. పట్టాభిపురం నుంచి జీజీహెచ్ వైపు వెళ్లేవారు కంకరగుంట ఫ్లైఓవర్, మార్కెట్ సెంటర్, ఉమెన్స్ కాలేజ్ మార్గాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆల్మోస్ట్ 6 ఇంపార్టెంట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ హెవీ వెహికల్స్ అంటే ఈ స్కూల్, కాలేజ్ బస్సెస్ అన్ని కూడా ఎంటీబీ సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ వెళ్తున్నదన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా మన కంకరగుంట ఫ్లైఓవర్, రమేష్ హాస్పిటల్ ద్వారా కంకరగుంట ఫ్లైఓవర్ ద్వారా వెళ్ళాలి. ఈ కోబాల్పేట, కృష్ణానగర్, చంద్రమౌళి నగర్, బృందావన్ గార్డెన్స్, తర్వాత లక్ష్మీపురం, ఇదన్నీ మార్కెట్ ఏరియా ద్వారా వస్తున్న డైరెక్షన్ అన్నీ కూడా ఇప్పుడు పటాపురం పోలీస్ స్టేషన్ రోడ్ ద్వారా కానీ, లేకపోతే బ్రాడీపేట 18th లైన్ ద్వారా కానీ, కంకరగుంట అండర్ పాస్ ని యూజ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ రోడ్, రమేష్ హాస్పిటల్ ద్వారా వెళ్ళొచ్చు. సో ప్రజలందరూ కూడా మన ట్రాఫిక్ పోలీస్కి, గుంటూరు పోలీస్కి సపోర్ట్ ఇస్తూ ఈ కంకరగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పుకోరు. హైకోర్టులో వివిధ ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాల తరపున వాదనలు వినిపించేందుకు పలువురు న్యాయవాదులు స్టాండింగ్ కౌన్సిళ్లుగా నియమితులయ్యారు.
న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభాదేవి వీరి నియామకానికి సంబంధించి వేర్వేరుగా ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థకు వజ్రాల శ్రీనివాసులరెడ్డి, మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీకి బి సుధాకర్ కుమార్, శ్రీకాకుళం బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు జంధ్యం సుబ్బారావులను స్టాండింగ్ కౌన్సిల్లుగా నియమించారు. కాపు సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్కు చేజర్ల వెంకటేశ్వరరావు, జేఎన్టీయూ కాకినాడకు సిహెచ్ఎస్వి సూరజ్, రాయలసీమ రీజియన్తో పాటు నెల్లూరు జిల్లా మున్సిపాలిటీలకు బొర్రా శివశంకర్రావు, జేఎన్టీయూ గురజాడ విజయనగరానికి బి రామశంకర్రావు, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం విజయవాడకు గుడి శ్రీనివాసులు స్టాండింగ్ కౌన్సిల్గా ఎంపికయ్యారు. భారత్పై అమెరికా విధించిన సుంకాలను చైనా మీడియా తప్పుపట్టింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు కాదని, తాము కోరుకున్నది చేయనందుకే భారత్పై చర్యలు తీసుకుంటోందని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో ఆరోపించింది. ట్రంప్ సుంకాలను ఇప్పటికే భారత్ ఖండించగా, తాజాగా చైనా మీడియా సైతం ఢిల్లీకి అండగా అమెరికాపై విమర్శలు గుప్పించింది. అమెరికా ప్రయోజనాలను అనుసరిస్తున్నంత వరకు మాత్రమే భారత్ను ఆ దేశం తన సన్నిహిత భాగస్వామిగా పరిగణిస్తుందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. స్వతంత్ర వైఖరి తీసుకున్న మరుక్షణమే పట్టించుకోవటం మానేస్తుందని విమర్శలు చేసింది. ఇప్పుడు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు కాకుండా, తాము కోరుకున్నది చేయనందుకే చర్యలు తీసుకుంటోందని ఆరోపించింది. ఢిల్లీని వాషింగ్టన్ ఎప్పుడూ తన సమాన భాగస్వామిగా పరిగణించి ఉండకపోవచ్చని, ఆ దేశాన్ని కేవలం ఒక ఆప్షన్గా భావించి ఉండొచ్చని కథనంలో వెల్లడించింది. భారత్ కొన్నేళ్లుగా భౌగోళిక రాజకీయాల్లో సమతుల్యతను పాటించేందుకు యత్నిస్తుందని ప్రశంసలు కురిపించింది. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఒక దేశం ఎటువైపు మొగ్గకుండా తటస్థంగా ఉండటాన్ని తప్పుడు నిర్ణయంగా, విశ్వసనీయత లేమిగా అమెరికా పరిగణిస్తోందని ఆరోపించారు. ప్రపంచ పెద్దన్నగా తానే కొనసాగాలని అమెరికా భావిస్తోందని, ఈ క్రమంలోనే కోల్డ్ వార్ తరహా వర్గపోరును మళ్లీ తెరపైకి తెస్తుందని విమర్శలు గుప్పించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం మరో మలుపు తిరిగింది. చిన్న పెద్ద చిత్ర నిర్మాతల మధ్య వివాదానికి తెరతీసింది. కార్మికులకు 1% వేతనాలు పెంచబోమని చిన్న చిత్రాల నిర్మాతలు తేల్చి చెప్పగా, ఇరువైపులా న్యాయం జరిగేలా చూస్తామని సమన్వయ కమిటీ తెలిపింది. సమస్య పరిష్కారంపై ఎఫ్టీసీ చైర్మన్ దిల్రాజు సహా సినీ పెద్దలతో నేడు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చించనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో వేతనాల్ని 30% పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన ఆందోళన ఇంకా సద్దుమణగలేదు. నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. మరో 4-5 సార్లు చర్చించాకే వేతనాల పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీరశంకర్ తెలిపారు. ఇరువైపులా న్యాయం జరిగేలా కమిటీ చూస్తుందన్నారు. నిర్మాతలు, కార్మికులు పరస్పరం గౌరవ భావంతోనే ఉంటారన్న వీరశంకర్ సాధ్యమైనంత త్వరగా సమస్యకు ముగింపు పలికేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. వేతనాల పెంపుపై తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. సినీ కార్మికుల్ని అడ్డుకునే వ్యవస్థనే తాను విమర్శించానని, వారి ప్రతిభను కాదని ఆయన వివరణ ఇచ్చారు. ప్రొడ్యూసర్లకు అనుకూలంగా, అలాగే కార్మికులకి న్యాయం జరిగేలాగా మేమిద్దరిని ఒప్పించగలమని నమ్మకం మాకుంది. సో డెఫినెట్ గా ఈ సమస్యకి ఏ విధంగా అయినా సరే పరిష్కారం చర్చల ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్లు ఇక్కడ బాసిజం చేయరు. ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. టెక్నీషియన్ తోటి ఫ్రెండ్షిప్ ఉంటుంది. అలాగే టెక్నీషియన్లు కూడా ప్రొడ్యూసర్ని చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇలాంటి కార్డియల్ రిలేషన్షిప్ మద్రాస్ నుంచి కూడా అలా కంటిన్యూ అవుతూ ఉంది. టెక్నీషియన్లు కూడా చాలా కష్టపడతారు, కొన్ని అవర్స్ కష్టపడతారు. సో వాళ్ళ కష్టం అంతా నిర్మాతలు తెలుసు. అలాగే నిర్మాతలు ఎంత కష్టపడుతున్నారో అలాగే టెక్నీషియన్లు తెలుసు. ఈ సమస్యకి డెఫినెట్గా తొందరలోనే పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారానికి మేమంతా కూడా తీవ్రంగా కృషి చేస్తాం. మేము కూడా కొన్ని విషయాలు చెప్పాం వాళ్ళకి, ఇలా అయితే మేము కూడా అంగీకరిస్తామని వారు మాట్లాడుకుని వారు చెప్తారా ముందు. మరి మా వివరణ అయితే ఇంకా ఏం లేదు. దయచేసి ఇంకా వారి సైడ్ నుంచి వస్తే కనుక మా రెస్పాన్స్ వెంటనే ఉంటుంది. కానీ మా దగ్గర కూడా కార్మికుల ఆవేశం ఇంకా ఎక్కువ అవుతుంది. త్వరగా ఎందుకు తేల్చట్లేదు అని, దానికి మరి త్వరగా ఏం చెప్తారో మేము కూడా వేచి చూస్తాం. వేతనాల పెంపు నుంచి తమను మినహాయించారని చిన్న నిర్మాతలంతా ఫిలిం ఛాంబర్ను ఆశ్రయించారు. ఎట్టి పరిస్థితుల్లో కార్మికులకు 1% వేతనాలు పెంచేది లేదని తేల్చి చెప్పారు. అవసరమైతే ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాల్లో 25% తగ్గించుకోవాలని కార్మిక సంఘాలకు సూచించారు. చిన్న చిత్రాలతోనే ఎక్కువ మంది సినీ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని, 90% నిర్మాతలు ఆర్థికంగా చితికిపోతున్నా కార్మికుల్ని బతికిస్తున్నామని తెలిపారు. చిన్న నిర్మాతలకు సినీ పెద్దలు, ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా కార్మికుల వేతనాలపై తుది నిర్ణయాన్ని తీసుకోవాలని సినీ పెద్దల్ని విజ్ఞప్తి చేశారు. చిన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో 1 పైసా కూడా వేజెస్ ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేదని చెప్పి తెలియజెప్పమన్నారు. అలాగే కౌన్సిల్ నుంచి ఛాంబర్ నుంచి ఫెడరేషన్ కి, లేబర్ కమిషన్ గారికి తెలియజెప్పమన్నారు. అలాగే వీళ్ళు ఏ నెగోషియేషన్స్ చేసి ఛాంబర్ వారు ఏమి చేసినా
ఆ అగ్రిమెంట్ లో చిన్న సినిమాలకి ఈ వేతనాలు పెంపు వర్తించదు అని క్లియర్ గా రాయమన్నారు. వాళ్ళు ఎవరితోనైనా పనిచేసుకోవచ్చు అనేది పెడుతున్నారు, జరగటం లేదు. నిర్మాత నాశనం అయిపోతూ కూడా కార్మికులందరికీ వేతనం ఇచ్చి కార్మికుల్ని బతికిస్తున్నారు. ఇది దయచేసి కార్మికులు అర్థం చేసుకోవాలి. కేవలం 2 to 5% ఆఫ్ ది సక్సెస్ ఫిల్మ్స్ కి ఇచ్చే దాని మూలంగా కార్మికులు బతకటం లేదు. ఒక్క 95 నుంచి 98% నాశనం అయ్యేది నిర్మాతే కాబట్టి ఇది దయచేసి కార్మికులు అర్థం చేసుకోవాలి. వీఆర్ నాట్ అగైనెస్ట్ టు ఇంక్రీజ్ ద ఇవి, బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ వాళ్ళు 30%, 10% అంటే థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు 50% పెరుగుతుంది. సో అది కొంచెం లాజికల్గా లేదనేదే ప్రొడ్యూసర్స్ క్వశ్చన్. ఈరోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది, బట్ ఎన్ని సినిమాలు వెళ్ళినాయి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కానీ పాతవి కానీ అన్ని చూసుకుంటే ఒక 10-12 ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి పేరు వచ్చింది. ఏదైతే ఈ 10-12 సినిమాలు ఉన్నాయి ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ కానీ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కానీ లెక్కేసుకుంటే తప్పది. తాజాంశాన్ని చూస్తున్నాం. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీల కాల్చివేతకు సంబంధించి సమాచారం ఏంటి? పవిత్ర, కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా గత 4 రోజుల నుంచి కూడా టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పులివెందుల సమీపంలో దారి పొడవున కట్టినటువంటి టీడీపీ ఫ్లెక్సీలను కూడా కొన్నిటిని చించివేశారు, మరికొన్నిటిని కూడా కాల్చివేశారు. పులివెందుల మండలం ఈ కొత్తపల్లి గ్రామంలో రహదారికి ఇరువైపులా కట్టినటువంటి టీడీపీ ఫ్లెక్సీలు బీటెక్ రవితో పాటు వాళ్ళ పోటీ చేస్తున్నటువంటి ఆయన భార్య లతారెడ్డి పేరుతో ఉన్నటువంటి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించినట్లు కూడా టీడీపీ శ్రేణులు గుర్తించారు. దీనికి సంబంధించి టీడీపీ ఫ్లెక్సీలు చించివేయడం, కాల్చివేయడం సంబంధించి పులివెందుల పోలీసులు కూడా టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. అయితే గత 4 రోజుల నుంచి కూడా వైసీపీ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని కూడా టీడీపీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎవరు కాల్చివేశారనే దానిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహానాడు సందర్భంగా మే నెలలో జరిగినటువంటి మహానాడు సందర్భంగా కూడా పులివెందుల్లో వరుసగా 2 సార్లు పెద్ద సంఖ్యలో టీడీపీ కట్టినటువంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలన్నింటినీ కూడా వైసీపీ శ్రేణులు కాల్చివేసి చించివేసిన ఘటన పైన అప్పట్లోనే పెద్ద ఎత్తున వైసీపీ నాయకుల కార్యకర్తల పైన కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ జెండాలు కాల్చివేయడం పైన ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపైన పోలీస్ శాఖ ఎవరు కాల్చివేశారనే దానిపైన కూడా ఆరా తీస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. పవిత్ర, ధన్యవాదాలు మురళి. ఈనాడు ఛాంపియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు జిల్లా స్థాయి చదరంగం పోటీలు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో తుది పోటీలు నువ్వా నేనా అన్నట్లు జరిగాయి. నిడదవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఆరోగ్య సహాయకుడు గోపీకృష్ణ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. బాలాజీ ద్వితీయ స్థానంలో నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మున్సిపల్ కార్యదర్శి శైలజవల్లి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంచడానికి డిపార్ట్మెంట్ వైజ్గా మీరు ఈ క్రీడలు నిర్వహించడం చాలా ఆనందదాయకం, గర్వదాయకం. విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. ఆ ఒత్తిడిని తప్పించుకోవడానికి మాకు ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నేను దాదాపు 20 ఏళ్ళ నుంచి చెస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నాలో ఉన్న క్రీడా స్ఫూర్తిని మీరు వెలుగులోకి తీసినట్టయింది. ఈ అవకాశాన్ని కల్పించిన ఈనాడు ఛాంపియన్ వారికి ధన్యవాదాలు. నా పేరు బాలాజీ అండి. నేను వార్డ్ ఇమ్యూనిటీ సెక్రటరీ కింద రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను. ఈరోజు నిర్వహించిన ఈనాడు ఛాంపియన్షిప్ చెస్ పోటీల్లో పాల్గొని ఈ పోటీలు ఎంతో ఆహ్లాదకరంగా జరిగాయి. ఈ పోటీలు పెట్టడం వల్ల మా లాంటి పనిచేసే వాళ్ళ ఒత్తిడి నుంచి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఈటీవీ విన్ ఓటీటీ నిర్మించిన లిటిల్ హార్ట్స్ చిత్రం నేరుగా థియేటర్లోకి రాబోతుంది. యువ దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న అగ్ర నిర్మాతలు బన్నీవాసు, వంశీ నందిపాటి సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లో లిటిల్ హార్ట్స్లోని రాజుగాడికి అంటూ సాగే పాట లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. 90s ఫేమ్ మౌళి, శివాని జంటగా నటించిన ఈ చిత్రం ఇంటర్ చదివే విద్యార్థిని విద్యార్థుల జీవితాలకు అద్దం పడుతుందని నిర్మాత బన్నీవాసు తెలిపారు.
మొదటి 3 రోజులు ఈ చిత్రాన్ని ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా చూపించాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించారు. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వించే కథతో లిటిల్ హార్ట్స్ ఉంటుందని బన్నీవాసు తెలిపారు. కాగా ఈ చిత్రంతో టాలీవుడ్లోకి సాయి మార్తాండ్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నేను నా ఫస్ట్ మూవీ తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేశాను టు డూ అ వెరీ హ్యాపీ ఫ్రీ ఫ్లో మంచి బబ్లీ రోల్ కోసం వెయిట్ చేశాను. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ మార్తాండ్ ఫర్ దిస్ అండ్ మా ఈటీవీ విన్ సాయి గారు, నితిన్ గారు టు జస్ట్ సపోర్ట్ అస్ సో మచ్. ఇంకా మా లిటిల్ హార్ట్స్ని ఇంకొంచెం సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళినందుకు బన్నీవాస్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆదిత్య హసన్ నా 90s తో నాకు చాలా ఇస్ ఎ మెమరబుల్ సిరీస్ ఆర్ కాంటెంట్ ఫర్ మీ. ఇట్ పుష్డ్ మీ రియల్ వెల్ ఇన్ టు ద ఆడియన్స్. సో థ్యాంక్ యూ ఆదిత్య, ఈ సినిమాని మంచిగా ప్రొడ్యూస్ చేసి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చినందుకు. ట్యాగ్ లైన్ నో టచింగ్ ఓన్లీ హార్ట్ టచింగ్. అబ్సల్యూట్ సినిమా వేర్ యూ కెన్ ఎంజాయ్ ఫర్ 2 hours. దిస్ నాట్ మోర్ దాన్ 2 hours. ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ అబ్సల్యూట్ రిలేటబిలిటీ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. మోర్ దాన్ anything, every day I used to check online footage. Every day night check చేసుకుంటుండే. I used to have that immense satisfaction. To be frank, it is a bloody satisfaction to feel so satisfied. I don't know about the result, but I enjoyed the whole process of making this film. And one thing that I realized, నేను కూడా తీసే సినిమాలో నా ప్రొడ్యూసర్ నా ఫుటేజ్ చూసి అంత హ్యాపీ ఫీల్ కావాలని కోరుకుంటా. ఫస్ట్ టైం విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ ఇస్ కమింగ్ ఆన్ టు థియేటర్స్. మీరు ఎలా అయితే ఇది ఈటీవీ నోటీలో చూసి సినిమాలు బాగా ఫీల్ అయ్యారు, థియేటర్ లో చూసి కూడా అదే ఫీల్ అవుతారు. మీ డబ్బులకి మీ టైం కి మాది హామీ. మీరు ఎస్టేట్ అవరు, బోర్గో ఫీల్ అవరు. మీ మనీ అంటే మా మనీయే, మీ టైం అంటే మా టైమే. వి వాల్యూ సో మచ్ ఎట్ రామోజీ గ్రూప్. వి వాల్యూ ఎవ్రీ పెనీ ఆఫ్ యువర్ మనీ. డెఫినెట్లీ ఇట్ విల్ బి గుడ్ ఫర్ యూ. మీరు ఖచ్చితంగా థియేటర్ లో వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఈటీవీ కంటెంట్స్ అంటే నాకు పర్సనలీ ఐ లైక్ దమ్ వెరీ మచ్. లైక్ 90s మీరు చూస్తే ఒక చైల్డ్హుడ్ మెమరీస్ ఏదైతే మనకు ఇస్తారో, ఆ చైల్డ్హుడ్ ఏదైతే ఉంటాయో ఆ చైల్డ్హుడ్ మెమరీస్ మనం నెమరేసుకోవచ్చు. ఆ తర్వాత ఎయిర్ ఇచ్చారు, అంటే ఇంటర్మీడియట్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పారు. ఈ మూవీతో వాళ్ళు ఎంటర్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ లో ఉన్నప్పుడు ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఒక ఇన్నోసెంట్ గాయ్ ఎవరన్నా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసేటప్పుడు నేనైతే ఎలా ప్రపోజ్ చేస్తాను, మీరైతే ఎలా ప్రపోజ్ చేస్తారు, అలాగే ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఒప్పుకోవాలంటే ఏవైతే పాటలు పడతాం అలాంటి పాటలు పడతారు. సో ఇట్లా ఇట్ విల్ బి ఎ ఫన్ రైడ్ అండ్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, జస్ట్ ఫన్. మీరు ఇక్కడ దీంట్లో మాకు ఎమోషన్, యాక్షన్, బ్లా 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 ఏమి ఉండవు. ఇట్స్ ఓన్లీ ఫన్ 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 ఫన్. ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ కారణం ఏం లేదు, మీ అందరికి తెలిసిందే. ఒక సినిమాలో ఎంటర్టైన్మెంట్ కుమ్మేస్తే ఆ సినిమా నాకు ఎప్పుడు బాగా నచ్చుద్ది. అండ్ ఐ ఆల్వేస్ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడానికి, అంటే ఒక నవ్విస్తూ ఆడియన్స్ ని సీట్లో ఆ నవ్వులతో జంప్ అవుతుంటే చూస్తూ నాకు చాలా ఆనందం. ఒక 3-4 చోట్ల అయితే నేను చెప్తున్నాను కదా, థియేటర్ డెఫినెట్ గా నవ్వుతూ సీట్లోంచి ఒక్కరిద్దరన్నా కింద పడతారు థియేటర్లో అయితే. అదైతే నేను ఈ సినిమా నుంచి గ్యారంటీ ఇస్తా. September 12th వస్తుంది సినిమా. డెఫినెట్ గా మంచి డేట్ అది. నిజంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పాను ముందు 3 రోజుల నుంచి కూడా ఫ్రీగా వేసేసండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అని చెప్పి ఒక 2-3 షోలు వేసి వాళ్ళు, ఎందుకంటే ఇది ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో మీ అందరికీ సూపర్ కంటెంట్ దొరుకుతుంది, రండి. ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ దీంట్లో మీరు క్లిప్ వేసుకునే డైలాగే చెప్తున్నారు కదా, చక్కగా రండి అందరూ బాగా ఎంజాయ్ చేయండి.